ఏంటి ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే చాలా బేగా లెగిసాం కానీ డ్రైవర్ రాలేదు. యాక్చువల్గా మేము ఇక్కడికి అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్ గయా వెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకే ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మేమైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. 4 o'clock లెగిసాం గైస్. 4కి అంటే 4 o'clock లెగలేదు, 4 o'clockకి రెడీ అయిపోయాం ఆల్మోస్ట్ కదా. రెడీ అయిపోయాం అండ్ 3 o'clock లెగిచ్చి చేస్తే డ్రైవర్ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు టైం వచ్చేసి 5. సో ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాం, మేమైతే వెళ్ళిపోతాం. బై గైస్. టైం 5. అవేర్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడైతే వెహికల్ దగ్గర అయితే వెళ్ళిపోతాం. ఇంకా మేమైతే వెళ్ళిపోయాం గాయస్. పాపం చూడండి, ఆ హార్సెస్ మీద అలా పెట్టి అలాగ మోయించేస్తున్నారు. ఎర్లీ మార్నింగే మోయిస్తారు అనమాట. ఎక్కువ మనుషులు ఉంటే మోయించరు, అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్స్ అలాగా తీసుకొని వెళ్తారు అనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. మనలాగా మనకైతే 4 o'clock మార్నింగ్ 4 o'clock మనం వెళ్ళి ఏదైనా టిఫిన్ తినాలి, బిర్యానీ తినాలి అన్నా కూడా ఉంటుంది వైజాగ్లో. కానీ అక్కడ 9-9:30 అలాగైతేనే టిఫిన్స్ ఓపెన్ చేస్తారా బాబాయ్. మనకేంటి లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయితే చాలా ఇంకా ఆకలేసి వస్తుంది. అక్కడ అలా లేదు. సో ఇంకా నేను కూడా వచ్చేసి ఇంకా మేమైతే కార్ ఎక్కేసాం. ఇంకా కార్లో అందరం సెట్ అయిపోయాక కార్ జర్నీ అది ఇంకా హెడేక్ వచ్చేస్తుంది కదా. అంత ఫాస్ట్గా లెగిసి అంత ఫాస్ట్గా వెళ్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది. ఇంకా తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా మా చెల్లి అయితే వచ్చేసింది. నేను, మా అమ్మమ్మ, మా డాడీ, మా మమ్మీ కూడా ఎక్కేసాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయినా అక్కడ ఓన్లీ గుడి దగ్గర సరౌండింగ్స్ గల్లీసే అంటే చిన్నవి ఉన్నాయి. ఇంకా నార్మల్ రోడ్స్, హైవేస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా మేము అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ అక్కడే గంగమ్మ ఉంటారు కిందన. సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా యాక్చువల్గా ఆ రోజు మేము ప్రయాగ్రాజ్, అయోధ్య అండ్ గయా వెళ్దాం అనుకున్నాం. కానీ అంకుల్ అయితే జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు. ఇంకా వెళ్ళేసరికి ఇంక చచ్చిపోతామేమో అనిపించింది. అంటే అంత స్లోగా తీసుకెళ్ళారు. అంకుల్ అయితే చాలా మంచి అతను, స్లోగా తీసుకెళ్ళారు. చాలా అంటే చాలా స్లోగా తీసుకున్నారు. మేము ఆ 3 ప్లాన్ చేసుకున్నాం కానీ ఒక దగ్గరికే వెళ్ళాం. బీహార్ ఒకటే, గయా ఒకటే వెళ్ళాం. గయా వెళ్ళేసరికి మేము యాక్చువల్గా గయా, ప్రయాగ్రాజ్, అయోధ్య 2 daysలో అయిపోతాయని చెప్పన్నారు. మేము ఓన్లీ గయా మార్నింగ్ 6 o'clockకి తీసారనమాట కార్. తీసినప్పుడు ఇంకా మేము మళ్ళీ కాశీ వచ్చేసరికి 2 అయింది. బీహార్ అటు ఉంటుంది, కాశీ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇంక అందుకే ఎటు వచ్చినా కాశీ నుంచే వెళ్ళాలి. బీహార్ వెళ్ళినా, లేదు అంటే ప్రయాగ్రాజ్ వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా కాశీ దాటే వెళ్ళాలి. సో ఇంక అందుకే మేము ఇంకా స్టాప్ చేస్తాం అక్కడ, బ్రేక్ చేసుకున్నాం అక్కడ మేము. ఇంకా మేమైతే వచ్చేసాం బీహార్ ఇన్ ద సెన్స్ గయా. సో అక్కడికి వచ్చేసి మా తాతగారికి ఏదో పూజ చేయాలి అని చెప్పి మా డాడీ అంటే, సో ఇంకా మా డాడీ, మా మమ్మీ వాళ్ళందరూ పూజ చేశారనమాట. ఇంకా మేము అది షూట్ చేయలేకపోయాను. సో ఇంకా టెంపుల్స్లోకి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా ఇదైతే బోధ్గయా అంటే అక్కడ గయా ఉన్న దగ్గర మొత్తం బుద్ధుళ్ళే ఉంటారనమాట. అంతా బుద్ధుడే అక్కడ ఏంటి. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, అంతా టెంపుల్స్. ఆటోలో వెళ్ళాం అనమాట మేము, నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా చెల్లి అయితే ఇంకా ఫ్రంట్ కూర్చున్నారు. అయితే ఇంకా అలాగ వెళ్ళిపోయారు. మేము కూడా గోయింగ్ టు అనదర్ టెంపుల్. ఇంకా మేమైతే వేరే టెంపుల్కి వెళ్ళిపోయాం. శక్తిపీఠంకి వెళ్ళాం ఈసారి. శక్తిపీఠం నుంచి ఇంకా అక్కడ కూడా ఈ శక్తిపీఠం అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే సూపర్. నాకు శక్తిపీఠం అయితే చాలా బాగా నచ్చింది. అసలు లోపల గుడిలోకి ఎలా చేశారు ఫోన్, బట్ నేను మెయిన్ తీసేయలేను కదా.
సో ఇంక అందుకే నేను మెయిన్ అయితే తీయలేదు, అంటే గుడి సరౌండింగ్స్ అయితే నేను తీసాను. తీసాక ఇంకా నెక్స్ట్ మళ్ళీ గయాకు వెళ్ళాం. ఐ మీన్ గయాలోనే ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ బుద్ధుని చూడడానికి వెళ్ళాం అనమాట. ఫస్ట్ అక్కడ బుద్ధుడు చూసాం, తర్వాత ఇంకొక బుద్ధుడు చూసాం. ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ సన్యాసం అవి తీసుకుంటారు కదా, అక్కడ ఐ మీన్ ఆ గయాలోనే తీసుకుంటారు అనమాట. ఆటో భయ్యాతో నేను కూడా పక్కన కూర్చొని ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. భయ్యా అంటున్నారు, వద్దు వద్దు అని అంటున్నారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న హిందీ ఐ మీన్ తెలుగు వస్తుంది కదా, మనకి ఎలా చిన్న చిన్న హిందీ వస్తుంది, సో వాళ్ళకి కూడా అలా చిన్న చిన్న తెలుగు వస్తుంది. సో ఇంకా మేము వచ్చేసాం, ఇంకా గయా అయితే వచ్చేసాం. గయా ఇన్ ద సెన్స్ అంటే అక్కడ అలాగే అంటారు గాయస్. సో గయా అని అమ్మవారి టెంపుల్ అని అలాగ అంటారు అనమాట. సో ఇంక నేను అందుకే అలాగా వచ్చేస్తున్నాం, గయా వచ్చేసాం, అక్కడికి వచ్చేసామని. ఇంకా అయిపోయింది. ఇంకో టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ తేనె లేదు,